హాయ్ ఫ్రెండ్స్, సవారి అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మరో టాపిక్తో మీ ముందుకు వచ్చాను. నేను ఈరోజు మీతో షేర్ చేసుకునేది బాదం పప్పుల గురించి అండి. ఈ బాదం పప్పుల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా మీరు తినడం స్టార్ట్ చేస్తారండి. ఏం లేదు, ఏంటి ఫ్రెండ్స్, ఈ బాదం పప్పులు అనగానే కాస్ట్లీ అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ బాదం పప్పులు ఇప్పుడు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా తినడానికి దొరికే రేట్లలోనే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. 200 పావు కిలోకి 200 అంటే పెద్ద విషయం ఏం కాదు ఫ్రెండ్స్, తెచ్చుకుని తినొచ్చు. వీటి వలన ఉన్న లాభాలు తెలిస్తే 200 పెద్ద సమస్య ఏం కాదు, పెద్ద ఇష్యూ ఏం కాదు ఫ్రెండ్స్. ఏంటంటే వీటి వలన లాభాలు ఏంటంటే, మనకు ముఖ్యమైనది ఎముకలు. మనం ఏ పని చేసుకోవడానికైనా ఎముక బలం అనేది చాలా కావాలి. సో ఆ ఎముకలు గుల్లబారిని అంటే చాలా సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మోకాళ్ళ నొప్పులని, 40 ఏళ్ళకే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, ఎన్నుపోస సమస్యలు, ఎన్నుపోస అరిగింది అని చాలా వింటున్నాం ఫ్రెండ్స్. చాలా బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అవన్నీ రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. మనం 40 ఏళ్ళకే ఆ ఎముకలు అరిగిపోవడం అని, ఎన్నుపోస సమస్యలను వింటూ ఉంటూ వాళ్ళ సమస్యలు చూస్తూ ఉంటాం తప్ప, కానీ అది చెప్పుకోలేని బాధ ఫ్రెండ్స్. దానివల్ల చాలా కష్టపడాల్సి వస్తుంది. అవన్నీ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నెలకి ఒక పావు కిలో బాదం పప్పులు అయితే తినండి ఫ్రెండ్స్. ఇందులో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కాల్షియం అనేది మన ఎముకల్లో ఉంది అంటే ఖచ్చితంగా మన ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి. అంతేకాదు ఫ్రెండ్స్, మన ఎముకలకి డి విటమిన్ అనేది చాలా అవసరం. ఆ డి విటమిన్ అనేది ఈ బాదం పప్పులో చాలా పుష్టిగా దొరుకుతుంది అనమాట. ఇవి తినడం వల్ల ఎముకలు కూడా చాలా బలంగా మారి మన పనులు మనం చేసుకోవడానికి కూడా మనం ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ బాదం పప్పుల్లో ఈ విటమిన్ అనేది కూడా చాలా ఉంటుంది. ఈ విటమిన్ ఉండడం వల్ల ఏంటంటే మనకు వృద్ధాప్యం అనేది త్వరగా రాదు. నీరసం, అలసట అలాంటివన్నీ తగ్గిపోతాయి. అంతేకాదు మన చర్మం కూడా ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తారు. జుట్టు రాలే సమస్య కూడా ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న విషయమే. కానీ ఈ బాదం పప్పులు తినడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్ని లాభాలు ఉన్న ఈ బాదం పప్పుని మీరు కాస్ట్లీ అని ఆలోచించి ఆగిపోవద్దు ఫ్రెండ్స్. హార్లిక్స్తో, బూస్టులతో పోల్చుకుంటే ఇది కూడా అంతే రేట్లో వస్తుంది ఫ్రెండ్స్. పావు కిలో 200 అంటే పెద్ద విషయం ఏం కాదు ఫ్రెండ్స్. తెచ్చుకుని తినండి. మీరు తిన్న తర్వాత దాని లాభాలు ఏంటో తెలుసుకున్నాక మీరు దాన్ని ఒక్కసారి తినడం స్టార్ట్ చేశాక మీ శరీరంలో జరిగే మార్పు ఏంటో మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. నీరసం, అలసట అలాంటివన్నీ దూరం కావాలి అంటే ఖచ్చితంగా బాదం పప్పులు మాత్రం రోజుకు 4 తినండి ఫ్రెండ్స్. నానబెట్టుకునైనా తినొచ్చు, విడిగైనా తినొచ్చు ఫ్రెండ్స్. పెట్టుకుని తినే అంత ఓపిక లేదు అంటే కనుక మీరు రోజుకి 4 మామూలుగానే తినండి ఫ్రెండ్స్. లేదంటారా, కొంచెం వీటిని వేపుకుని ఒక పౌడర్ ఫామ్లో అయినా పెట్టుకుని రోజుకు పాలల్లోనో, టీలోనో, మజ్జిగలో కూడా కలుపుకుని తాగొచ్చు ఫ్రెండ్స్. ఇవి తాగడం వల్ల మనకు డి విటమిన్, ఈ విటమిన్, కాల్షియం ఇవన్నీ కూడా మన శరీరానికి పుష్టిగా అంది మన పని మనం చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్. మన పని మనం చేసుకోలేనప్పుడు, ఇంకొకళ్ళ మీద ఆధారపడినప్పుడు దాని బాధ ఏంటో, దాని విలువేంటో పడే మనకు మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్. మనం ఇంకొకరు హెల్ప్ కోరినప్పుడు వాళ్ళు చేయకపోతే ఇంకా మనం చాలా బాధకు గురవుతాం అనమాట. ఇవన్నీ మనకి దూరంగా ఉండాలి అంటే, ఆరోగ్య సమస్యలు అనేవి మనకు త్వరగా రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఇలాంటి బలమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మీరు రేటు గురించి ఆలోచించొద్దు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా ఈ రోజుల్లో ఇవి సరసమైన ధరల్లోనే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి 200 పావు కిలో 200 అంటే పెద్ద విషయం ఏం కాదు ఫ్రెండ్స్. తెచ్చుకోవచ్చు, తినొచ్చు. కానీ మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కానీ ఆరోగ్య సమస్య రాగానే వేలు ఖర్చు పెట్టడానికి హాస్పిటల్కి మాత్రం ఉరుకుతూ ఉంటాం ఫ్రెండ్స్. మీరు ఇవి పప్పు రూపంలో తినలేనప్పుడు పౌడర్గా అయినా చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అవి టీలో కలుపుకోవచ్చు, పాలలో, మజ్జిగలో, ఇలా ఏది వీలైతే కనుక అందులో కలుపుకుని తాగండి ఫ్రెండ్స్. మీరు ఇలా తాగడం వల్ల మీ ఎముకలు బలంగా మారుతాయి, మీకు ఆరోగ్య సమస్యలు కూడా త్వరగా రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.